స్నోరింగ్ అంటే గురక. దీనివల్ల మీ నిద్ర కంటే ఎక్కువ పక్కన వాళ్ళ నిద్ర బాగా ఎఫెక్ట్ అవుతుంది, కానీ మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. స్లీప్ యాప్నియా వల్ల వచ్చే నైట్ టైం డేంజర్ సైన్స్ ఇవే. నెంబర్ 1, లౌడ్ స్నోరింగ్. ఎంత లౌడ్ అంటే పక్కన వాళ్ళు ఎవరు నిద్రపోలేరు అంత సౌండ్ వస్తుంది, లేదా పక్క రూమ్ కి కూడా కొన్నిసార్లు వినిపించే అవకాశం ఉంటుంది. అంతలాగా సౌండ్ వస్తుందంటే మీకు స్లీప్ ప్రాబ్లం ఉన్నట్టే. నెంబర్ 2, లాంగ్ పాజెస్ ఇన్ బిట్వీన్ స్నోరింగ్. అంటే గురక పెడుతూ ఉంటారు, సౌండ్ పెరుగుతూ ఉంటుంది, సడన్ గా మధ్యలో ఆగిపోతుంది, ఆగిపోయి కొంతసేపు ఉండి మళ్ళీ పెద్ద సౌండ్ తో లేసి మళ్ళీ గురక స్టార్ట్ అవుతుంది. సో స్నోరింగ్ అనేది అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పెరిగి 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 ఒక లెవెల్కి వచ్చి ఆగిపోతుంది. అది చాలా సేపు ఉంటుంది, దాన్ని యాప్నియా అంటారు. తర్వాత పెద్ద స్పైక్ వస్తుంది, మళ్ళీ స్నోరింగ్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం స్లీప్ యాప్నియా అంటాం అనమాట. ఈ ప్రాబ్లం అనేది చాలా డేంజరస్. ఇది ఉన్నట్టయితే కనుక వెంటనే సంప్రదించండి. నెంబర్ 3, చోకింగ్. అంటే నిద్రపోతూ ఉంటారు, సడన్ గా మీకు ఏదో చోక్ అయినట్టుగా, ఏదో సడన్ గా గాలి ఆగిపోయినట్టుగా అనిపించి లేవడం జరుగుతుంది. సో దీన్ని చోకింగ్ అంటాం. థ్రోట్ పట్టేసినట్టు అనిపించి ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా ఉన్నట్టయితే మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, మౌత్ బ్రీదింగ్. మనం నైట్ నోస్ బ్రీదింగే చేయాలి. మౌత్ లోంచి బ్రీత్ చేస్తున్నాం, నోట్లోంచి పీల్చుకుంటున్నాం అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. దీన్ని కంపల్సరీగా చూపించండి. నెంబర్ 5, నైట్ ఫ్రీక్వెంట్ గా వాష్రూమ్ యూస్ చేయడం. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఈ యూరినేషన్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 6, బెడ్ వెట్టింగ్. ఈవెన్ ఆఫ్టర్ 5 years ఒక పిల్లాడు లేదా కొంతమంది పెద్దవాళ్ళు కూడా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు అంటే దేర్ కుడ్ బి అ ప్రాబ్లమ్ ఆఫ్ స్లీప్ యాప్నియా. సో అండర్లైన్ ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు స్లీప్ యాప్నియా ఉంటే నైట్ టైం కనిపించే సైన్స్. సో ఈ పర్టికులర్ స్లీప్ యాప్నియా తగ్గించుకోవాలి అంటే కొన్ని టిప్స్ ఉంటాయి. నెంబర్ 1, సైడ్ కి తిరిగి పడుకోండి. పక్కకు తిరిగి పడుకుంటే ఈ గురక ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం తక్కువ. ఫ్లాట్ గా పడుకున్నప్పుడు స్ట్రైట్ గా గురక అనేది ఎక్కువగా వస్తుంది. నెంబర్ 2, అవాయిడ్ ఓవర్ ఈటింగ్ బిఫోర్ యూ స్లీప్. అట్లీస్ట్ ఒక 2 to 3 hours గ్యాప్ మెయింటైన్ చేయండి బిట్వీన్ యువర్ లాస్ట్ మీల్ అండ్ స్లీప్. అవాయిడ్ ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకుంటే చాలా మంది నిద్ర బాగా పడుతుంది అనుకుంటారు. ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. ఇనిషియల్లీ కొంచెం స్లిప్ అవ్వచ్చు, బట్ తర్వాత ఆల్కహాల్ అనేది మీ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలా మందికి స్నోరింగ్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మీ పార్ట్నర్ కూడా చెప్తారు, ఈ రోజు ఆల్కహాల్ తీసుకున్నారంటే ఆ నైట్ వాళ్ళు నిద్రపోరు, అంత ప్రాబ్లం ఉంటుంది. నెంబర్ 4, మెయింటైన్ గుడ్ లైఫ్ స్టైల్. వర్క్అవుట్ చేయండి. ఇది చేసినప్పుడు మన మజిల్స్ అన్ని కూడా టోన్ అవుతాయి, ఎస్పెషలీ మన మజిల్స్ అరౌండ్ ద నెక్ అండ్ టంగ్ మజిల్స్. ఇవన్నీ కూడా చేయడం వల్ల ఈ స్లీప్ యాప్నియా అనేది తగ్గే అవకాశం ఉంటుంది. నెంబర్ 5, వెయిట్ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే వెయిట్ లాస్ అనేది ట్రై చేయండి. ఫాలో ఆల్ మీన్స్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ కంట్రోల్ ఇవన్నీ చేసి వెయిట్ లాస్ అనేది చేస్తే ఈ గురక కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, ఎన్ని ట్రై చేసినా స్నోరింగ్ అనేది వస్తుందంటే ఒక స్లీప్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే ఇది స్లీప్ యాప్నియా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్లీప్ యాప్నియా అనేది ఐడెంటిఫై చేయడం, ట్రీట్ చేయడం రెండు ముఖ్యమే, ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్లనే డే టైం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఫాలో అవ్వండి. లైట్ తీసుకోకు. టేక్ కేర్.